హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మ్యాడీ ఎలాగైనా మధు వాళ్ళ అమ్మ నాన్న మనసుని మార్చి పెళ్ళి ఆపాలని మధు ఇంటికి వెళ్తాడు. మ్యాడీ అక్కడికి వెళ్ళి మధు వాళ్ళ అమ్మా నాన్నలకి నచ్చజెప్తూ ఉంటారు. అంకుల్, మధుకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. తను లైఫ్లో బాగా చదువుకొని మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉండేది. అలాంటి మధుని నిన్నేదో ఇన్సిడెంట్ జరిగింది అని వెంటనే పెళ్లి చేసి పంపించేయడమేంటి అని అంటూ ఉండగా అప్పుడే ఇక రూప, లేదు బాబు, మధు ఇష్ట ప్రకారమే మేము ఈ పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేశాము అని అంటాడు. ఏంటండి, నేను నమ్మను. కాలేజీ టాపర్ తను పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటే మధు కిటికీలోంచి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుబ్బారావు, బాబు, ఇది మా కూతురు భవిష్యత్తుకి సంబంధించిన విషయం. మేమేం చేసినా తన మంచి కోసమే చేస్తాం కదా, మంచి సంబంధం, అందుకే ఖాయం చేసుకోవాలని అనుకుంటున్నాం. పెళ్లి వాళ్ళు అప్పుడే బయలుదేరిపోయారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇక్కడుంటే బాగోదు బాబు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సుబ్బారావు మ్యాడీని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక మ్యాడీ, లేదంకుల్, నేను మధుతో మాట్లాడే వెళ్తాను అని మ్యాడీ అంటూ ఉంటే ఇక మధు బయటికి వస్తుంది. తన బాధనంతా గుండెల్లోనే దాచుకొని మధు బయటికి వస్తూ ఉంటుంది. మ్యాడీ మధుని చూసి, అదిగోండి అంకుల్, మధు వస్తుంది. తనకి ఈ పెళ్ళి ఇష్టమో కాదో నేను అడిగి తెలుసుకుంటాను అని చెప్పి మ్యాడీ అంటూ మధు దగ్గరికి వెళ్ళి, మధు, చెప్పు మధు, మీ అమ్మ నాన్న నీకు ఇష్టం లేకపోయినా కూడా ఈ పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని అంటూ ఉండగా, లేదు మ్యాడీ, నేను ఈ పెళ్ళి ఇష్టపూర్తిగానే నా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను అని చెప్తుంది. అది విని మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సుబ్బారావు, స్వరూప ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రూప, చూసావా బాబు, మా మధు ఇష్టంతోనే ఈ పెళ్ళి జరుగుతుందని ఇప్పుడు నీకు అర్థమైంది కదా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కూతురికి చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు. ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు బాబు అని రూప చెప్తూ ఉంటే, అంకుల్, ప్లీజ్ అంకుల్, మధుకి ఇష్టం లేకుండా ఈ పెళ్ళి చేయొద్దు, తను మంచి ఫ్యూచర్ ఉంది అని మ్యాడీ సుబ్బారావు కాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు సుబ్బారావు, బాబు, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, కావాలంటే నాకంటే చిన్నవాడివైనా నేను నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, నా కూతురు జీవితానికి అడ్డు రావద్దు అని సుబ్బారావు చెప్పగానే మ్యాడీ చాలా బాధగా వెళ్తూ ఉంటాడు. మ్యాడీ వెళ్తూ కిటికీలోంచి మధుని చూస్తాడు. మధు మ్యాడీనే చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మ్యాడీ వెనక్కి తిరిగి చూసేసరికే మధు కళ్ళు తుడుచుకొని బాధగా చూస్తూ ఉంటుంది. మ్యాడీ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మధు అయితే అక్కడే గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సారీ మ్యాడీ, సారీ, నువ్వంటే నాకు ఇష్టం. జీవితంలో నేనేదైనా ఇష్టపడితే అది నాకు ఎప్పుడూ దూరం అవుతూనే వచ్చింది. నువ్వు కూడా నా జీవితంలోకి అలాగే వచ్చిన వాడివి. నాకు నీకంటే మా అమ్మ నాన్నల సంతోషమే ముఖ్యం. నీకోసం వాళ్ళని బాధ పెట్టలేదు. వాళ్ళ కడుపులో పుట్టకపోయినా కూడా నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. అలాంటి మంచి వాళ్ళ మనసుని బాధ పెట్టద్దు అని నీ మీద నా మనసులో ఉన్న ప్రేమని
చంపుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని మధు ఏడుస్తూ ఉంటుంది. మేడీ అయితే మధు మాటలు, సుబ్బారావు స్వరూప మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఇంటికి బయలుదేరతారు. కాసేపటి తర్వాత మధు వాళ్ళ ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తారు. పెళ్లి వాళ్ళు రాగానే సుబ్బారావు, స్వరూప, చింటి అయితే చాలా హడావిడి చేస్తూ వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇక అన్ని మర్యాదలు చేసిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు, చూడండి మీ కుటుంబం గురించి, మీ అమ్మాయి గురించి పంతులు గారు అన్నీ చెప్పారు. మాకు పెద్దగా కట్నాలు కానుకలంటూ ఏమీ లేవు. మా కొడుకుని మంచిగా చూసుకొని మమ్మల్ని కూడా గౌరవించే ఒక మంచి ఇంటి అమ్మాయి కావాలని చెప్పాము. అన్ని గుణాలు మీ అమ్మాయిలో ఉన్నాయి అని పంతులు గారు చెప్పగానే మేము వెంటనే పెళ్లి చూపులకి వచ్చాము. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడి జీవితం సంతోషంగా ఉండాలి అని కట్నాలు కానుకలు ఏవీ అవసరం లేకుండా మంచి గుణగణాలు ఉన్న అమ్మాయి అయితే చాలు అనుకున్నాము అని చెప్తూ ఉంటే ఇక సుబ్బారావు, స్వరూప చాలా సంతోషపడుతూ, చూడండి మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ పెద్దలంటే తనకెంతో గౌరవం, మర్యాద, అన్ని పనులు చేస్తుంది, తను అందరికీ సహాయం చేస్తుంది, అన్ని కష్టాలని అర్థం చేసుకుంటుంది అని మధు గురించి గొప్పగా చెప్తూ ఉంటే పెళ్లి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ ఉంటారు. ఇక పెళ్లి వాళ్ళు, సరేనండి ముందు అమ్మాయిని ఒకసారి తీసుకురండి, అమ్మాయి ఒకరినొకరు నచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము అని చెప్పగానే ఇక సుబ్బారావు, రూప వెళ్ళి అమ్మాయిని తీసుకురా అని చెప్తాడు. ఇక స్వరూప మధు దగ్గరికి వెళ్తుంది. స్వరూప గదిలోకి వెళ్ళేసరికి మధు ఏడుస్తూ కన్నీళ్లు తూర్చుకుంటూ ఉంటుంది. ఇక రూప, అమ్మ మధు, ఏంటమ్మా ఈ అమ్మ మీద కోపంగా ఉందా అని చెప్పగానే, కోపమా, ఎందుకమ్మా అమ్మ మీద కోపం ఎందుకు వస్తుంది అని అనగానే, అది కాదమ్మా, నువ్వు చదువుకోవాలని, గొప్ప ఉద్యోగం చేయాలని అనుకున్నావు, కానీ ఇంత సడన్గా నీకు పెళ్ళి అనేసరికే నా మీద కోపం వచ్చిందా అని చెప్పగానే, లేదమ్మా, ఏ తల్లిదండ్రులైనా పిల్లల సంతోషం గురించే కదా ఆలోచించేది, నువ్వు కూడా నా సంతోషం గురించే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు తెలుసమ్మా అని చెప్పి మధు అంటుంది. సరేనమ్మా, నువ్వు బంగారానివి, పద పెళ్ళి వాళ్ళు తీసుకురమ్మని చెప్పారు అని స్వరూప మధుని దగ్గరుండి బయటికి తీసుకొస్తుంది. మధుని అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టగానే పంతులు గారు, అబ్బాయి, అదిగో అమ్మాయి వచ్చింది చూడు, కుందనపు బొమ్మలా ఉంటుంది మా మధు అని చెప్పగానే ఇక పెళ్లి కొడుకైతే మధుని చూస్తూ ఉంటాడు. మధుని చూసి పెళ్లి కొడుకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మధుని చూడగానే వీడియో వైరల్ అవుతుంది కదా, మేడీ మధు ఒకే గదిలో ఉన్న వీడియోని గుర్తు చేసుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంగా లేచి నిల్చుంటాడు. ఏంటి ఈ అమ్మాయా నేను పెళ్లి చేసుకోబోయేది అని చెప్పగానే ఇక సుబ్బారావు, స్వరూప, మధు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న, రేయ్ ఏంట్రా ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అనగానే ఇక సుబ్బారావు, స్వరూప, ఏంటి బాబు మా మధు నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటాడు. ఇక పెళ్లి కొడుకు, నాకేంటి ఈ రాష్ట్రం మొత్తానికి కూడా మీ అమ్మాయి తెలిసిపోయింది కదా అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి బాబు ఏం చెప్తున్నారు మీరు అని అనగానే, అదేనండి, మొన్న కాలేజీలో రాత్రంతా కూడా ఒక కుర్రాడితో నైట్ అంతా ఉంది కదా, ఆ వీడియో వైరల్ అయింది, నేను కూడా ఆ వీడియోని చూశాను. చిచి, మీది ఇలాంటి సంబంధమా ఏంటి పంతులు గారు, మాకు కట్నాలు కానుకలు అవసరం లేకపోయినా
మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయి కావాలి అనుకుంటే ఇలాంటి అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తారా అని చెప్పగానే పంతులు గారు, అయ్యో బాబు మీరు పొరపాటు పడుతున్నారు, అదంతా కావాలని ఏడిపించడానికి చేశారు, అంతేకాని మా మధు బంగారం బాబు అని చెప్పి సర్ది చెప్తూ ఉంటే ఇక సుబ్బారావు స్వరూప కూడా, అవును బాబు నా కూతురు చాలా మంచిది, తనకేమీ తెలీదు, తను కలలో కూడా తప్పు చేయదు బాబు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. చాలే అండి, ఎవరైనా వాళ్ళ కూతురు గురించి ఇలాగే చెప్పుకుంటారు. మీ కూతురు ఎలాంటిదో బయటికెళ్ళి నలుగురిలో ఒకసారి తిరిగి చూడండి, ఎన్నేసి మాటలు అనుకుంటున్నారో అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ నాన్నలతో, ఏంటమ్మా నేను సెట్ చేసుకుంటే బాగోదు అని ఒక మంచి అమ్మాయిని నాకు భారీగా సెలెక్ట్ చేయమని చెప్తే మీరేమో ఇలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు. పెళ్ళికొడుకు అలా అంటూ ఉంటే మధు, సుబ్బారావు, స్వరూప అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సుబ్బారావు, బాబు నా కూతురు జీవితం అన్యాయం చేయకండి, ఇప్పుడు మీరు దాన్ని కాదని ఇలా వెళ్ళిపోతే మళ్ళీ దానికి సంబంధాలు రావు, దయచేసి అర్థం చేసుకోండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను అని సుబ్బారావు పెళ్ళికొడుకు కాళ్ళ మీద పడుతూ ఉంటే ఇక పెళ్ళికొడుకు, చూడండి నీ కూతురికి నేనొక్కడినే సరిపోతాను, కావాలంటే నీ కూతురుతో ఏదైనా మంచి వ్యాపారం చేయండి, అప్పుడు మీకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మ్యాడీ వస్తాడు. మ్యాడీ అక్కడికి వచ్చేసరికి పెళ్ళికొడుకు మధు గురించి అలా మాట్లాడడం చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. రేయ్ ఏం కూసావురా, మధు గురించి ఏం మాట్లాడావురా అని చెంప పగలగొడతాడు. అది చూసి సుబ్బారావు, స్వరూప, మధు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ మధు గురించి అలా మాట్లాడతావా, నీకేం తెలుసురా తన గురించి అని చెప్పి మ్యాడీ కోపంగా ఆ పెళ్లి కొడుకునే కొడుతూ ఉంటాడు. ఇక అది చూసి సుబ్బారావు అయితే చాలా కోపంతో మ్యాడీని ఆపుతూ ఉంటాడు. అప్పుడే పెళ్లి కొడుకు అమ్మ నాన్న, ఎవరయ్యా నువ్వు, ఎందుకు నా కొడుకుని కొడుతున్నావు అని చెప్పగానే అప్పుడు పెళ్ళికొడుకు, ఎవరేని ఎలా అడుగుతున్నావమ్మా, నేను చెప్పాను కదా ఒక గదిలో రాత్రంతా ఈ అమ్మాయి ఉంది అని, అది ఈ కుర్రాడితోనే, వీడితోనే ఆ అమ్మాయి రాత్రంతా రూమ్లో ఉన్నారు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే మ్యాడీ, రేయ్ ఇంకొకసారి అలా తప్పుగా కూసావంటే నీ ప్రాణాలు తీస్తాన్రా, మధు బంగారం రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక పెళ్ళికొడుకు, అంత బంగారం అయితే మరి నువ్వే చేసుకోవచ్చు కదరా, నువ్వు వాడేసిన దాన్ని వేరే వాళ్ళు ఎలా వాడతారనుకున్నావు అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు. పెళ్ళికొడుకు అలా అంటూ ఉంటే ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇక పెళ్ళి వాళ్ళు సుబ్బారావుని, రూపాని అందరినీ కూడా చెడామడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుబ్బారావు అక్కడికి వచ్చి, ఏంటి బాబు ఇది, మేము ఏదో సర్ది చెప్పుకొని మా కూతురు జీవితం నిలబెట్టుకునే వాళ్ళం, నువ్వు ఇక్కడికి వచ్చి మొత్తం నాశనం చేశావు, నా కూతుర్ని మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు, జీవితాంతం అది పెళ్ళి లేకుండా జీవితం నాశనమైపోయి ఇలా ఉండాల్సిందేనా, ఇలా ఉన్న ఆడదాన్ని ఊళ్ళో వాళ్ళంతా ఎలా చూస్తారు బాబు, నానా మాటలు అని మాటలతోనే ప్రాణాలు తీస్తారు, మా మధ్యతరగతి వాళ్ళ సంగతి కష్టాలు నీకేం తెలుసు బాబు, నీ పాటికి నువ్వు వచ్చావు, వాళ్ళని కొట్టావు, వెళ్ళిపోతావు, నా కూతురి భవిష్యత్తు ఏమైపోవాలి అని సుబ్బారావు అంటూ ఉంటే మ్యాడీ, అంకుల్ అది కాదు అంకుల్, మధు చాలా మంచిది, అయినా మధు లాంటి అమ్మాయికి ఆ ఈడియట్తో పెళ్ళేంటి, అసలు వాడు మనిషేనా, మధు గురించి ఎలా మాట్లాడుతున్నాడు అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే రూప, లేదండి ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం అని చెప్తాడు. ఇక అప్పుడు సుబ్బారావు, ఏంటి రూప ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవునండి మన కూతురికి ఒక సంబంధం వచ్చి ఇలా మాట్లాడి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ మన కూతురికి జన్మలో పెళ్ళి జరగదు,
మన కూతురి జీవితం నిలబడాలి అంటే ఒకే ఒక్క మార్గం అని చెప్పగానే ఇక మ్యాడీ, సుబ్బారావు, మధు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి రూపా, ఏమంటున్నావు నువ్వు, ఏ నిర్ణయం తీసుకున్నావు అని అనగానే అప్పుడే మ్యాడీ, చూడండి, మధు జీవితం బాగుంటుంది అంటే, సంతోషంగా ఉంటుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం అని అంటాడు. అప్పుడు రూప, నువ్వే బాబు, నువ్వే నా కూతురు జీవితాన్ని నిలబెట్టాలి అని చెప్పగానే మ్యాడీ, మధు, సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, మధుకి నీ ఏ హెల్ప్ అయినా చేస్తాను అని అనగానే, అయితే నువ్వు మా మధుని పెళ్లి చేసుకో బాబు అని చెప్పి రూప అంటుంది. రూప అలా అనేసరికి మ్యాడీ, మధు, సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మధు, అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, నువ్వాగు మధు, నీకేం తెలీదు, నీకేం తెలుస్తుందే, కన్న వాళ్ళ బాధ, కూతురికి ఇంటికి సంబంధం వచ్చి అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఎవరో కుర్రాడితో రాత్రంతా గడిపిందని పుకార్లు వస్తూ ఉంటే నీకు జీవితంలో పెళ్ళి కాదు, నువ్వు ఎలాంటి దానివో ఆ అబ్బాయికి బాగా తెలుసు, అందుకే నీకు ఈ అబ్బాయికి పెళ్ళి జరగడమే న్యాయం అని స్వరూప చెప్పగానే ఇక మ్యాడీ అయితే షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రూప, చెప్పు బాబు, నువ్వు మా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా, ఎప్పుడు మధు జీవితంకి అండగా నిలబడతాను అంటావు కదా, మరి నా కూతుర్ని పెళ్లి చేసుకొని దాని జీవితాన్ని, మా ప్రాణాలని నిలబెట్టు బాబు అని రూప మ్యాడీని బ్రతిమలాడుతూ ఉంటే సుబ్బారావు కూడా, అవును బాబు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్ప ఇంకే దారి కనిపించడం లేదు, నా కూతురు గురించి నలుగురు మాట్లాడుకోవద్దు అన్నా, దానికి సమాజంలో విలువ గౌరవం ఉండాలి అన్నా, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని సుబ్బారావు కూడా మ్యాడీని బ్రతిమలాడుతూ ఉంటాడు. మ్యాడీ అయితే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.